హలో, చెప్పు. కార్డు పోయింది. కారు కూడా పోయిందా? వేళకోళంగా ఉందామో? నో, అంతా క్లారిటీగా ఉంది. మంగ గేమ్ స్టార్ట్ చేసింది. చెల్లెల్ని చక్కదిద్దే పని అక్క తీసుకుంది. అమ్మగా నేను చాలా హ్యాపీ. మోమ్, ఇంటికొచ్చి చెప్తా నీ సంగతి. Call the cab. Sorry, you have insufficient balance. Please recharge it and continue the services. ఆటో ఎక్కడికి పోవాలి మేడం? జూబ్లీ హిల్స్ పోనీ. ఎక్కండి. అయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యో జేబులు ఖాళీ ఆయనే. ఏంటి వేరే వాళ్ళు ఎక్కించుకున్నావు? ఇది మీటర్ ఆటో కాదు మేడం, మీరొక్కరే ఎక్కడానికి సర్వీస్ ఆటో. అందరూ ఎక్కుతారు. హలో, స్టాప్ స్టాప్, నేను దిగిపోతాను. సారీ, ఒక్కసారి ఎక్కాక మళ్ళీ మీ స్టాప్ వచ్చేదాకా దిగడానికి లేదు. ఏయ్, నేను ఇలా కూర్చోలేను. తప్పదు, కూర్చోండి. ఆ జమీందారుకే ఏలి నాటి శని షరతులు పెట్టిందే, విధి వినుతి కారేసిందే, చేతికి చీపురు ఇచ్చిందే, పోసుకు బూజే దులిపిందే. ఫ్లైట్ లోన తెగ తిరిగే బతుకుని బస్టాండుగా మార్చే, గాడిద చాకిరి చేయించే. అయ్యో రాజభోగం పోయనే, అయ్యో. ఏయ్, ఎంతమంది ఎక్కిస్తారు? ఇలా అయితే యాక్సిడెంట్స్ అవుతాయి. ఏం కాదు, ఊకో అమ్మా. ఎప్పుడు ఆటో ఎక్కనట్టు ఫోజ్ ఒకటి. సల్సా లైఫులు సల్సా డాన్సులు స్వాగా అయ్యాయి, కష్టాలు కవాదు చేశాయి, గర్వపు కీళ్ళే విరిచాయి. అయ్యో మేళ్ళు విత్తలు మాయమే, అయ్యో పేళ్ళ బతుకై పాయే. సార్, మనం వెళ్తుంది ఆఫీస్కే కదండి? కాదు, హిమాలయాలకి. అంత దూరం కారులో వెళ్ళడమా సార్? షడప్ చారి, నన్ను డిస్టర్బ్ చేయకు. సార్ చాలా సీరియస్ గా ఉన్నారు. ఇంట్లో మేడం గారు ఎలా ఉన్నారో పాపం. శ్రీవారికి ముక్కు మీదే ఉంటుంది కోపం. కాల్ చేసి కూల్ చేద్దాం. కట్ చేశారేంటి? మళ్ళీ చేద్దాం. అబ్బో, మళ్ళీ కట్ చేశారు. చారి గారికి చేద్దాం. చెప్పండి మేడం. ఆయన ఉన్నారా? పక్కనే ఉన్నారు మేడం. ఆయనకి ఇవ్వండి. సార్, మేడం గారండి. నేను మాట్లాడని చెప్పు. మాట్లాడరంటే మేడం. మాట్లాడాలని చెప్పండి. మాట్లాడాలంటే సార్. ఏయ్, బుద్ధి లేదా? నీకేం చెప్పాను? నువ్వేం చెప్తున్నావు? ఏదోటి చెప్పి. సారీ సార్, ఇందాకనే కదండి మీ పర్సనల్ మ్యాటర్స్ లో ఇన్వాల్వ్ అవ్వద్దని చెప్పారు. మేడం నేనేం చెప్పనండి, మీరే చెప్పుకోండి. ఏంటి ఆ కోపం ఏంటి శ్రీవారు? నువ్వు చేసిన పనికి ఐస్ క్రీమ్ లా చల్లబడమంటావా? మీరు చల్లారాలంటే ఏం చేయాలో చెప్పండి. నువ్వు ఏం చేసినా నేను కూల్ అవను. ఎందుకు అంత వేడి? అసలు నన్ను డిస్టర్బ్ చేయకు. మీరు కోపంగా ఉంటే నాకేం తోచదు. తోచకపోతే వెళ్ళి తోట పని చేసుకో. మల్లెపూల మాల కట్టనా? కట్టి మెళ్ళలో వేసుకుని ఊరేగు. కాదు, ఆ మాల మీరే నా జెల్లో పెట్టాలి. ఛాన్సే లేదు.
సాయంత్రం ఇంటికి వస్తారుగా? వస్తే నా దగ్గరికి వస్తారుగా? ఇంపాసిబుల్. ఇప్పుడు ఇలాగే అంటారు. ఈవినింగ్ అయ్యేసరికి మీరే వస్తారు. హలో, నేను సూర్యదేవర జై సూర్య. నేను అప్పలమ్మనా? నేను కూడా సూర్యదేవర అలివేలు మంగతాయారిని. పోవే. మ్వా! ఛీ. చారి, సార్ ఇంకొకసారి నాకు ఫోన్ ఇచ్చావనుకో, నీకు మెమో ఇస్తాను. సార్ నేను ఎంతో కష్టపడి కొనుక్కున్నాను సార్ ఈ ఫోను, అలా విసిరేస్తారేమిటండి? హలో, నేను ఇచ్చిన శాలరీతోనే కదా కొన్నది. ఏమైంది? ఎవడో మన కారుని గుద్దాడు సార్. ఇడియట్. అసలే ఈయన వేడి మీద ఉన్నారు, ఆ గుద్దినవాడు ఎవడో అయిపోయాడు. రే ఇడియట్, కళ్ళు ఎక్కడ పెట్టి నడుపుతున్నారా? సారీ సార్, బ్రేకులు పనిచేయలేదు. బ్రేకులు లేని బండి రోడ్డు మీదకి తీసుకొచ్చి జనాల్ని కుద్ది చంపేద్దాం అనుకుంటున్నావారా? దగ్గర కిందకి. హే నిన్నే దిగు. సారీ సార్, ప్లీజ్ ఏం అనుకోవద్దు. డాష్ ఇచ్చి ఏమీ అనుకోవద్దంటావేమిట్రా? నీలాంటి వాళ్ళని ఊరికే వదలకూడదు, నడి రోడ్డు మీద యాక్సిడెంట్ చేసి చంపేయాలి. సరే సార్ పోలీసులు కాల్ చేయి. అలాగే సార్. ఈ ఆటోని సీజ్ చేయమని చెప్పు. సార్ సారీ సార్, పిల్లలు గలవాడిని, ప్లీజ్ సార్ వదిలేండి సార్. మీ కార్కి ఏం కాలేదు కదా సార్? కారు కాదురా, మనుషులకి ఏమైనా ఉంటే ఎవరికి ఏం కాలేదు కదా సార్? అయ్యాకి ఏం చేస్తావురా? సరే కాల్ చేయి. చేస్తున్నాను సార్. ఆటోలో నిత్య గారు ఉన్నారేమిటి? జై సార్ చూసారంటే అంతే. సార్ పెళ్ళాం పిల్లలు ఉన్నవాడు అంటున్నాడు కదా సార్, వదిలేండి సార్. వాడికే కాదు, అందరికి ఫ్యామిలీ ఉంటుంది. ఇప్పుడు జాలిపడి వదిలేస్తే రేపు ఇంకో యాక్సిడెంట్ చేసి జనాల్ని చంపేస్తాడు. కాల్ చేయి. హలో, ఈ ఆటో వాళ్ళదు, మీ అంతా దిగి వేరే ఆటో ఎక్కండి. ప్లీజ్ సార్, ఈ ఒక్కసారి వదిలేయండి సార్. చారీ కాల్ చేయి. సార్ హలో, దిగండి మీరు. హలో, మీరు దిగండి. హలో, వచ్చేసారా? ఆల్ రైట్, నేను స్టార్ట్ అయ్యాను. ఆల్ బి దేర్ ఇన్ 5 minutes. చారీ సార్ డెలిగేట్స్ ఆఫీస్కి వచ్చారంట, త్వరగా వెళ్దాం. ఓకే సార్. డ్రైవ్ సేఫ్లీ, కేర్ఫుల్లీ. చంపేస్తాను. సరే సార్. ఇప్పుడేం చేద్దాం? ఏముంది, హిమాలయ పర్వతాలకు వెళ్ళి తపస్సు చేసుకుందాం. నువ్వు మాతాజీ, నేను తాతాజీ వేషం వేసుకుని ఏ మఠం ముందో కూర్చుంటే భక్తులు చిల్లరైనా వేస్తారు. ఆ మంగ ఎంత మోసం చేస్తుంది అనుకోలేదు. తను ఆస్తిలో సగం ఇస్తానన్నప్పుడే మనిద్దరికి అనుమానం రావాల్సింది, కానీ ఆశ వచ్చింది. దురాశ దుఃఖానికి చేయటని ఇంట్లో ఏడవలేక ఇదిగో ఇలా ఈదులో పడి ఏడుతున్నాం. అంతా మన కర్మ, మన ప్రారంధం. ఈ మంగన్ నమ్మి ఆ నిత్యను వదిలేశాం. ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు వస్తుందని ఆశపడి
రోజుకో బంగారు గుడ్డు పెట్టే బాతును చంపుకున్నట్టయింది మన పరిస్థితి. ఆ నిత్యం నమ్ముకుని అలాగే ఉండుంటే ఎంతో కొంత డబ్బొచ్చేది. రెంటికి చెడ్డ రేవళ్ళ అయిపోయింది మన పరిస్థితి. ఇప్పుడు నిత్యం మన కన్నెత్తి కూడా చూడదు. చూడ్డానికి దాని దగ్గర మాత్రం ఏముంది, మొత్తం మంగ ఊడ్చేసిందిగా. ఏంటి ఊడిస్తే ఊరికే ఉంటుందా నిత్య? ఏదో ఒకటి చేస్తుంది, ఆస్తి వెనక్కి తీసుకుంటుంది. అది నిజమే అనుకోండి. హలో మేడం, దిగండి, ఇదే లాస్ట్ స్టాప్. అదేంటి, జూబ్లీ హిల్స్ కు వెళ్ళాలని చెప్పాను కదా. అటు పోవటానికి మాకు పర్మిషన్ లేదు మేడం, ఇక్కడే దిగండి. నేను మా ఇంటి దగ్గర దిగుతాను. ఆడకపోతే మాకు ఫైన్ వేస్తారు మేడం, దిగి డబ్బులు ఇచ్చిపోండి. ఐ హావ్ నో మనీ. ఏందే? నా దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేకపోతే ఆటో ఎందుకు ఎక్కావమ్మా? ఇదేమో ఫ్రీ సర్వీస్ అనుకున్నావా? హలో, మా ఇంటికి వస్తే నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను. మీరిచ్చే డబ్బులు ఫైన్ కట్టుకోవడానికి సరిపోదు. నేను రాను, డబ్బులు ఇచ్చిపోండి. ఇప్పుడు లేవని చెప్తున్నానుగా. లేదంటే కుదరదమ్మా, ఇవ్వాల్సిందే. ఏమండి, తను నిత్య మంగ నిత్య చంద్రిక ఆటో వాడితో గొడవ పడుతుందేంటి? పద చూద్దాం. నీ ఇష్టం వచ్చింది చేసుకో, నా దగ్గర మనీ లేదు. చూడటానికి పెద్దింటి అమ్మాయిలా ఉన్నావు, పేదరిపిల్లలు ఇస్తావేంటి? ఏంటయ్యా గొడవ? ఈవిడ ఆటో ఎక్కి డబ్బులు ఇమ్మంటే లేవంటుంది. ఎంత? 10 రూపాయలు. ఆ జమీందారుకే ఏలినాటి శని షరతులు పెట్టిందే, విధి వినుతి కారేసిందే, చేతికి చీపురు ఇచ్చిందే, పోసుకు బూజే దులిపిందే, ఫ్లైటులోన తెగ తిరిగే బతుకుని బస్టాండుగా మార్చే గాడిద చాకిరి చేయించే. ఇదిగో వెళ్ళు, పక్కకు పోమ్మా. నేళ్ళు విత్తలు మాయమే, అయ్యో తాళ్ళు బతుకైపాయే. ఏంటమ్మా ఇది? వేల కోట్లకి వారసురాలివి, ఆఫ్టర్ ఆల్ 10 రూపాయలు లేక ఆటో వాడితో గొడవ పడుతున్నావా? అంతా బ్లడీ అమ్మంగ వల్లే. మా ఇంటికి దత్తతొచ్చి నా ఆస్తినంతా తీసుకొని పవర్ ఆఫ్ అటర్నీ చేతిలో పెట్టుకుని నన్ను నడి వీధిలో నిల్చోపెట్టింది. అంటే మంగ అన్నంత పని చేసిందనమాట. ఈ పాపంలో మీకు కూడా బాగా ఉంది. దగ్గరుండి మామ్తో పవర్ ఆఫ్ అటర్నీపై సైన్ చేస్తారా? సారీ అమ్మా, మంగ బెదిరించింది, మేము లొంగిపోయాం, తప్పలేదు. తప్పు చేశాం, క్షమించమ్మా. మంగ ఎంత జిత్తులు మారదని అనుకోలేదు. నమ్మించి గొంతు కోసిందమ్మా, నిన్ను మమ్మల్ని నట్టేట ముంచేసింది. దాన్ని ఊరికే వదలకూడదు. ఐ విల్ సీ దట్ బ్లడీ బగ్గర్స్ ఎండ్. పవర్ ఆఫ్ అటార్నీ తన చేతుల్లో ఉంది, ఇప్పుడు మనం ఏం చేయగలమమ్మా? అవునమ్మా, ఆస్తి చేతిలో పెట్టుకుని ఆడిస్తోంది. మీరు నమ్మకంగా ఉంటాను అంటే ఒక ఐడియా చెప్తాను. ఈసారి మా ప్రాణాలనే ఇస్తాం. ఏంటో చెప్పమ్మా. ఆ పవర్ ఆఫ్ అటర్నీ పేపర్స్ తెచ్చి నా చేతికివ్వండి. మనం దానితో ఆడుకోవచ్చు. అమ్మా, అవి మంగజయ్ రూమ్ లో ఉంటాయమ్మా, ఆ రూమ్ లోకి మేము వెళ్ళలేము. ఎందుకు వెళ్ళలేరు? అద్భుత మహిమగల సమంతకమణిని 7 తలల నాగరాజు చుట్టుకుని కాపలా కాసినట్టు ఆ మంగ ఆ రూమ్ కి ఎప్పుడూ కాపలాగా ఉంటుందమ్మా. అయితే అది ఇంట్లో లేనప్పుడు ఆ గదిలోకి వెళ్ళి ఆ పేపర్స్ తీసుకురండి. అది ఎప్పుడు ఇంట్లోనే ఉంటుందమ్మా. ఒకవేళ అది ఇంట్లో లేకపోయినా ఆ గదిలోకి వెళ్ళడం కష్టం, అది మాత్రమే వెళ్తుంది. ఓకే, ఒక పని చేయండి. అంతా బాగుంది గాని మంగెందుకు బయటికి వెళ్తుందమ్మా? నేను పంపిస్తాను. అది వెళ్ళాక దానిలా నేనొచ్చి ఆ పేపర్స్ తీసుకుంటాను.
సూపర్ అమ్మా, ఐడియా అదిరింది. పేపర్స్ చేతికొచ్చేంత వరకు కేర్ఫుల్ గా ఉండాలి. ప్లాన్ లీక్ చేసి మళ్ళీ నన్ను మోసం చెయ్యాలనుకున్నారు, మీ ఇద్దరిని చంపేస్తాను. అబ్బే లేదమ్మా, నమ్మకంగా ఉంటాం. మావిడ మీద కాదు, నా మీద ఒట్టమ్మా. అవునమ్మా, ఒట్టు. మంగ నా దగ్గర ఏదో దాస్తుంది. ఎప్పుడు అడిగినా టైం వచ్చినప్పుడు చెప్తాను అంటూ దాటేస్తుంది. తను ఏం చేస్తుంది? అసలు సీక్రెట్ ఏంటి? మంగ ఎక్కడికి వెళ్ళినా చారిని వెంట తీసుకుని వెళ్తుంది. తను ఏం చేస్తుందో చారికి తెలిసే ఉంటుంది. చారిని కాస్త నొక్కితే నిజం బయటకు వస్తుంది. నువ్వేమిట్రా నా అవంక చూస్తున్నావు? పంజుడు. హలో చారి సార్. ఉన్న పొలంగా నా క్యాబిన్కి రా. వస్తున్నాను సార్. చెప్పండి సార్. ఈ చారిని ఎలా ఇరుకుని పెట్టాలి? కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ ఫైల్స్ ఇక్కడ. మీ ముందే ఉన్నాయి సార్. ఫారెన్ డెలిగేట్ ఫైల్స్ అవి కూడా అక్కడే ఉన్నాయి సార్. ఇన్కమ్ ట్యాక్స్ జిఎస్టీ ఫైల్ చేసావా? ఆల్రెడీ కట్టేశాను సార్. దొరికేలే లేడీ అసలు. ఎలా నొక్కాలి? శాలరీ చెక్స్ పైన సైన్ తీసుకున్నావా? లేదు సార్. దొరికాడతవా? ఎందుకు తీసుకోలేదు? అంత నెగ్లెక్ట్ చేసినట్టు నీకు. ఊరంతా తిరగడానికి టైం ఉంటుంది కానీ చెక్కులపై సంతకాలు తీసుకునే టైం లేదా? టైంకి జీతాలు ఇవ్వని బాస్ అని నాకు బ్యాడ్ నేమ్ తేవాలనుకుంటున్నావు కదా సార్? ఇంకా మంత్ అవ్వలేదు కదా సార్, అప్పుడే సంతకాలు ఎందుకు సార్? అమ్మని, ఇంకా నెల అవ్వలేదా? అయినా సరే చారికి రేవు పెట్టాల్సిందే. అంటే మంత్ ఎండ్ అవ్వలేదు నాకు తెలీదా? నువ్వు చెప్తే నేను తెలుసుకోవాలా? బాస్ నువ్వా నేనా? ఓ పంజి, నా ఒక్కడి పని తప్ప మిగతా వాళ్ళ పనులన్నీ చేస్తున్నావు కదా నువ్వు. సార్ మీరేదో మనసులో పెట్టుకుని నన్ను తిడుతున్నారండి. అవును మరి, నువ్వు నా తోడల్వి. నీకు నాకు పడక ఇలా ఇండైరెక్ట్ తిడుతున్నాను. సారీ సార్. ఏంటి సారీ? నాకు తెలియాలి. నువ్వు ఆ మంకీ మంగ కలిసి ఏం చేస్తున్నారు నాకు తెలియాలి. ఓ అదా అసలు విషయం. నాకు తెలిసి తీరాల్సిందే. అసలు దాని ఉద్దేశం ఏంటయ్యా? నాకు కూడా తెలియదు సార్. కూడా తిరుగుతున్నావు కదా, తెలియకుండా ఎలా ఉంటుంది? తెలిసినా చెప్పకపోయావో నేను ఉన్న పొలంగా డిస్మిస్ చేస్తా. సార్ నిజంగా నాకు తెలియదు సార్. మేడం గారు కూడా తోడుగా ఉన్నాను అంతేనండి. మేడం గారు నాకు ఏ విషయం చెప్పలేదండి. నన్ను నమ్మండి సార్. నువ్వు తను నమ్మిన బంటు కదా, ఆంజనేయుడు కదా, నీతో కూడా చెప్పకుండా చేస్తుందా? అవును సార్. నో, ఐ కాంట్ బిలీవ్ దిస్. చెప్తే పోస్టింగ్ లో ఉంటావు, లేకపోతే ఊస్టింగే. రామా, తనకి ఏ కష్టం వచ్చినా రామా అనుకునే కప్పను రామప్పే తొక్కితే ఆ కప్ప ఇంకా ఎవరిని తలుచుకుంటుంది? అలా ఉంది సార్ నా పరిస్థితి. ఆపు నీ రామాయణం. నాకు నిజం తెలియాలి. నేను నిజమే చెబుతున్నాను సార్. ఈడు నిజంగా తెలీదా లేక నటిస్తున్నాడా? ఓకే, ఇంటికి వెళ్ళిపోచారు. రేపు నుంచి నువ్వు ఆఫీస్కి రానవసరం లేదు. సార్ చచ్చిపోమని చెప్పండి సార్, చచ్చిపోతాను. అంతేగాని మీ సేవకు మాత్రం నన్ను దూరం చేయకండి సార్. పాపం వీడికి నిజంగా తెలీదు. సర్లే, వెళ్ళి పని చూసుకో. థ్యాంక్ యూ సార్. సీతమ్మ రహస్యాన్ని ఈ ఆంజనేయుణ్ణి అడుగుతారా? అమ్మా నేనెలా చెప్తాను? చెప్పనుకోక చెప్పను. ఒరే ముప్పారం, ఇంత క్లియర్ గా ఉంటే కనబడడం లేదు. జీవితాంతం వెతుక్కోవడమే, చూసుకో.
ఈవిడొకరు ఆయన అలకపోనడం, ఆ అలక తీర్చడానికి ఈవిడ అన్నం క్యారియర్తో రావడం. ఇప్పుడు మళ్ళీ మినీ యుద్ధమే జరుగుతుందేమో. అదేంటి చారి గారు, ఎప్పుడు నేను క్యారియర్తో ఆఫీస్కి వచ్చినా ఎదురుపడి నా చేతిలోని బరువును తీసుకునేవారు. ఇప్పుడేంటి కళ్ళప్పగించి చూస్తున్నారు?